నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లా ఆలూరులో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు విద్యార్థులకు పోలీస్ శాఖలో వాడే పనిముట్ల గురించి వివరించిన ఆలూరు సీఐ దస్తగిరి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మళ్లీ మొదలైన మావోయిస్టుల అలచడి 5 మావోయిస్టులను అరెస్ట్ చేసిన జిల్లా ఎస్పీ అపూర్వరావు సిద్దిపేట జిల్లా చెర్యాలలో బంద్ నిర్వహించిన డివిజన్ సాధన జేఏసీ నాయకులు చెర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ఆల్గోల్ గ్రామ శివార్లో దారుణం సుదర్శన్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు ఇక వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆలూరులో సీఐ దస్తగిరి బాబు ఆధ్వర్యంలో పోలీసుల అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని ఆలూరు పోలీస్ స్టేషన్ లో విద్యార్థులకు పోలీస్ శాఖలో వాడే పనిముట్ల గురించి వివరించారు తుపాకీ పిస్తోల్ గురించి వాటిని ఏ విధంగా ఉపయోగించాలో విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీఐలు 5 మండలాల ఎస్ఐలు పాల్గొన్నారు ఇది గండి ఇది గండి ఇది పిస్టల్ దీని పేరు పిస్టల్ అంటే అవతల వాళ్ళు ఏమైనా రాళ్ళు వేసినా గాయం కాదు ఇప్పుడు వేస్తారా మీ ఫాదర్లు బైక్ పోతే హెల్మెట్ వేస్తారా హెల్మెట్ వేస్తారా బైక్ లేకపోతే కింద పడినా ఇది కాదు అవునా అంటే ఇది కూడా వేసుకుంటే రాళ్ళు వేసినా పోతాడు రోడ్డు మీద ఎవరైనా కింద పడిపోతారు బైక్లో చెప్పాలా ఎందుకంటే ఎడం వైపు రోడ్డు క్రాస్ చేయాలంటే ఏం చేయాలా ఆగి ఇప్పుడు చూసి రోడ్డు క్రాస్ చేయాలి మనం ఏం చెప్పండి మీ అందరికీ మ్యారేజ్ ఆయన బండి హెల్మెట్ వేసుకోవాలా వేసుకోకపోతే ఫైన్ ఇస్తాం ఎందుకు వేస్తారు చెప్పండి అందరూ ఊరుకున్నారా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మళ్లీ మావోయిస్టులు అలజడి మొదలవడంతో స్థానికుల సమాచారంతో అలర్ట్ అయిన జిల్లా ఎస్పీ అపూర్వరావు సిబ్బందితో కలిసి చాకచక్యంగా 5 మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీ అపూర్వరావు వివరాలను వెల్లడించారు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు అవలంబిస్తున్న 5 అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు సిపిఐ మావోయిస్టు పార్టీ యొక్క అనుబంధ సంస్థ గద్వాల్ జిల్లా కన్వీనర్ గా తెలంగాణ విద్యార్థి వేదికగా పనిచేస్తూ పట్టణంలో గది అద్దెకు తీసుకుని ఉంటూ యువతను మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షించే విధంగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు సిపిఐ మావోయిస్ట్ పార్టీకి యాక్టివ్గా సపోర్ట్ చేస్తున్న ఇద్దరిని ఒకరు బండారి మద్దిలేటి సన్ ఆఫ్ శంకరప్ప ఇతను మావోయిస్ట్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ టీబీబీ ప్రెసిడెంట్ అలాగే నలమాసి కృష్ణ సన్ ఆఫ్ మల్లయ్య ఇతను తెలంగాణ ప్రజా ఫ్రంట్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరిని గద్వాల్ పోలీస్ 15th అక్టోబర్ నాడు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి కూడా పంపించడం జరిగింది 5th అక్టోబర్ రోజు గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద 8 మెంబర్స్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో ఇప్పటి వరకు 5 మెంబర్స్ని ఆల్రెడీ అక్యూజ్ని అరెస్ట్ చేసి సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ జోరందుకుంది. చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి 3 మండలాలను కలుపుకొని చేర్యాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చేర్యాల పట్టణంలో డివిజన్ సాధన జేఏసీ నాయకులు బంద్ నిర్వహించారు.
ఈ బంద్ లో వివిధ రాజకీయ పార్టీల విద్యార్థి సంఘాల కుల సంఘాలు పాల్గొన్నారు. గార్డెన్ సీజర్ చెప్పుకుంటూ చేర్యాల పోలీస్ స్టేషన్ అనేది టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అన్నాడు. అన్న ఇది ఒక్కటే చేర్యాల ఒక్కటే కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఇవాళ అధికార పార్టీ యొక్క నిలయాలు అయిపోయినాయి. మొత్తం అధికార పార్టీ ఎలా ఉందో అనేది అర్థమైపోతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించుకునే వరకు మేమందరం కూడా నిరంతరంగా పోరాటం చేస్తాం. గతంలో తెలంగాణ సాధన కోసం ఏ విధంగా అయితే పోరాటం చేస్తామో అదేవిధంగా తర్వాత భవిష్యత్ కార్యక్రమాలు తీసుకుంటూ చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనే లక్ష్యంగా ముందుకెళ్తాం. ఖబర్దార్ అధికార పార్టీ నాయకుల ఒక్కటే మిమ్మల్ని ప్రశ్నించేది, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కలిసిన నాయకులను మనం ఏ విధంగా రోడ్డు మీదకి అయితే తీసుకొచ్చినామో రేపు భవిష్యత్తులో కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఇవాళ చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రాంత నాయకులందరినీ కూడా ఒక్కొక్కరిని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి మీ యొక్క లక్ష్యం ఏంటి, మీ యొక్క ఆలోచన ఏంటి చెప్పేదానికి మేము వదిలిపెట్టదలుచుకోలేదు. మీరు కూడా మాతో కలిసి రావాల్సిన రోజులు ముందున్నాయని తెలియజేస్తూ చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనే మా యొక్క అంత్య లక్ష్యంగా తెలియజేస్తున్నారు. జై చేర్యాల. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ఆల్గోల్ గ్రామ శివార్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిపై దారుణంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తులో భాగంగా మృతుడు జహీరాబాద్ మండలం ఆల్గోల్ గ్రామానికి చెందిన సుదర్శన్ గా పోలీసులు గుర్తించారు. పాత కక్షలే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అయినా కూడా మా ఇంటికి వచ్చాడు, ఏదో మేము బాధలు ఉన్నాం, అయినా కూడా మా ఇంటికి వచ్చాడు.
కూడా చాలా మంది ఉండి మీద కారంగా అంతే కదా నేను చేయలేకపోయాను. అయినా కూడా మా ఇంటికి వచ్చాడు. ఈరోజు మేము బాధలు ఉన్నాం. అయినా కూడా మా ఇంటి వాళ్ళు మా ఇంటికి వచ్చినారు. కొంచెం అది కూడా చాలా మంది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం డిపో ఆర్టీసీ కార్మికులు మహేశ్వరం మండల కేంద్రంలో బైక్ ర్యాలీ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ నాయకులు శంకర్ నాయక్, మల్లేష్ మాట్లాడుతూ గత 12 రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని అన్నారు. ఒక పక్క ఆత్మహత్యలు, గుండెపోటులతో కార్మికులు చస్తుంటే రాక్షస ఆనందం పొందుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 19వ తారీఖున అన్ని పార్టీల ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో కలిసి తెలంగాణ బంద్ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి సంఘాలు అంటే న్యాయవాదుల సంఘం మరియు టీచర్ సంఘం, ఎన్జిఓల సంఘం మరియు మన కరెంటు వ్యవస్థ విద్యుత్ శాఖ వాళ్ళు కూడా వాళ్ళ సపోర్టు కూడా సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, జేఏసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు, అన్ని పార్టీలు, బీజేపీ గాని కాంగ్రెస్ గాని ప్రతి ఒక్కరూ రేపు 19వ తారీఖు నాడు బంద్కు పిలుపునియడం జరిగింది. అన్ని సంఘాలు ఏకమవుతున్నాయి. అన్ని ఏకమై 19వ తారీఖు నాడు మేము మొత్తం బంద్కు మేము పిలిపియడం జరుగుతుంది. ఆ రోజు మాత్రం ఇంకా భారీ ఎత్తున మరియు ఈ ప్రోగ్రామ్ కి ఈ సమ్మెకు చాలా ఉద్రిక్తత చేసే సందర్భం దగ్గర పడ్డది. ప్రతి సంఘాలు మాకు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి 19న మాత్రం చాలా భారీ ఎత్తున బంద్కు పిలుపునియడం జరుగుతుంది. ఇది మాత్రం కేసీఆర్ కు హెచ్చరిక లాంటిదని చెప్పేసి మీడియా ముందుగా మేము ఆయనకు చెప్తున్నాం. ఏదైనా సరే తొందరగా మా సమస్యలను ఎంతవరకు మీరు తొందరగా పరిష్కరించి మమ్మల్ని తీపి కబురు అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని శ్రీహర్ష వైన్స్ లో కొండంగి సందడి చేసింది. మందుబాబులతో కలిసి పెగ్గేయడమే కాదు, స్టఫ్ కూడా తిని అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది.
ఉన్నాయి ఆడ తాగుతుంది ఆయన నిప్పు తెచ్చిండు మొగడే కదా కలవదు కలవదన్నా ఆడేవాడు మూత తీసింది దాని చూస్తుంది ఆడబెట్టి ఆడ తాగుతుకో ఇటు ఇటు జోగులాంబ గద్వాల జిల్లాలోని రాయచూర్ రోడ్ లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో పెట్రోల్ బంక్ నిర్మించుకుని దాని ఆధారంగా జీవనం సాగిస్తున్న ఎస్టీ మహిళా జ్యోతిపై పలువురు అధికారులు తమపై పెట్రోల్ బంక్ తొలగిస్తామని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి స్పందించిన గద్వాల్ మండల ఎంఆర్ఓ మాట్లాడుతూ గతంలో నోటీసులు జారీ చేయడం జరిగిందని, కోర్టు అనుమతితో పూర్తి స్థాయిలో ప్రభుత్వం భూమిలో నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయని మీడియా ముందు తన ఆధారాలను చూపించారు. ఏమన్నా ఉంటే కోర్టులో తెచ్చుకోండి బాధితులకు తెలియజేశారు. దీన్ని మొత్తం కస్టడీలోకి తీసుకు ఇంకా ఇదంతా డెమాలిషన్ చేద్దామని ఒకే ఒక కారణం, ఎందుకు డెమాలిషన్ చేయలేదు అంటే మంటలు వస్తాయి, ఏదైనా ప్రమాదం జరుగుతుంది, మీరు ఇంకా తీసుకోలేదు అని చెప్పేసి అదే క్వాంటిటీ కౌంట్ చేసి దాన్ని మేము టేక్ ఓవర్ బిల్డింగ్ కూడా టేక్ ఓవర్ చేసుకుంటున్నాం. నేను టైం అయిపోయిందండి, మీరు కలెక్టర్ దగ్గర వెళ్ళారండి. సారీ నా టైం అయిపోయింది, మీరు ఏమైనా ఉంటే కలెక్టర్ దగ్గర మీరు వెళ్ళి రండి. ప్రొసీజర్ అది మీరు కోర్టులో సంప్రదించాల్సి ఉంటుంది. మా నోటీసుని సంబంధించింది కాబట్టి మేము వచ్చాము. ప్రభుత్వ భూములు డెమార్కేషన్లో భాగంగా ఎండాకాలము అంటే మొన్న సమ్మర్లో అన్ని డెమార్కేషన్ గద్వాల మండలంలోని డెమార్కేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంగలం శివారులోని డెమార్కేషన్లో భాగంగా సర్వే నెంబర్ 88లోని శృతిరెడ్డి 86లో అప్రూవల్ ఎన్ఓసి తీసుకొని 88లో పెట్రోల్ బంకు నిర్మాణం జరిగింది. దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం డిప్యూటీ ఇన్స్పెక్టర్తో మళ్ళీ ఒకసారి సర్వే చేయించడం జరిగింది. తదుపరి మళ్ళీ కూడా మేము ఫామ్ 7 నోటీస్ ఇవ్వగా ఈ ఫామ్ 7 నోటీస్ మీద హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో ప్రొసీజర్ ప్రకారము ఫామ్ 6 ఇచ్చి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి ఫామ్ 6 ఇచ్చి డెమాలిషన్ చేయమని చెప్పారు.
ప్రొసీజర్ ప్రకారం ఇప్పటికీ మేము ఫామ్ 6 ఇచ్చాము. మళ్ళీ ఒక ఆపర్చునిటీ ఒక 1 వీక్ కింద మళ్ళీ ఒక ఆపర్చునిటీ ఇచ్చాము. డీజిల్ కానీ పెట్రోల్ కానీ మెటీరియల్ ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళమని ఇచ్చాము. అన్ని ప్రొసీజర్ ప్రకారం ఫామ్ 6 అయిపోయింది. నిన్నటితోనే ఫామ్ 6 గడువు కూడా ముగిసింది సోమవారంతో. తర్వాత ఈరోజు మార్నింగ్ 8 గంటలకు దీన్ని బిల్డింగ్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి డిస్మెంటల్ చేయడానికి ఇక్కడికి రెవెన్యూ సర్వే చేస్తున్నారు. అందులో భాగంగా ఇందులో నాకు 2 ఎకరాలు ఉంది అని మొదటగా ఒక ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చారు. ఈ 2 ఎకరాలు ఎక్కడ ఉంది ఏంది అని మొత్తం కూడా బౌండరీస్ ఫిక్సప్ చేయడం జరిగింది. బౌండరీస్ ఫిక్సప్ చేస్తే ఈ పెట్రోల్ బంకు 15 గుంటలు ఎంక్రోచ్ చేయడం. నాకు నోటీసు నాకు రాలేదు, ఎటువంటి నోటీసు. అందరు పర్మిషన్ తీసుకొని ఇది స్టార్ట్ చేసినామండి పెట్రోల్ బంక్. మేము కలెక్టర్ గారి పర్మిషన్ అండ్ తహసీల్దార్ గారి పర్మిషన్, వాళ్ళ పర్మిషన్ తీసుకొని మేము స్టార్ట్ చేసినాము. అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు, కట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి వాళ్ళు కూర్చోడం అనేది అన్యాయం అండి. ఇది స్టార్ట్ చేసినప్పుడే వచ్చి ఇది గవర్నమెంట్ ప్లేస్ అని అంటే మేము వెనక్కి జరగో ఎట్లనో కట్టుకునే వాళ్ళము. నేను ఒక ఎస్టీ మహిళని, అంత దౌర్జన్యంగా కూర్చున్నారని అనుకుంటున్నాను. గాంధీజీ ఆశయాలను సజీవంగా ఉంచాలనే సదుద్దేశంతో దేశ ప్రధాని మోదీ అక్టోబర్ 2వ తేదీన సంకల్పయాత్ర ప్రారంభించడం జరిగింది. సంకల్పయాత్రలో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు స్వయం బాబురావుతో నిర్మల్ జిల్లా మా V3 న్యూస్ ప్రతినిధి రమేష్ శర్మతో ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ ఆశయాలను మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా చైతన్యాన్ని కలిగించాలని ఉద్దేశంతో మన దేశ ప్రధాని మోదీ గారు అక్టోబర్ 2వ తారీఖు నుండి సంకల్పయాత్ర అనే యాత్రను ప్రారంభించాలని దేశంలోని ప్రతి ఎంపీ కూడా ఈ యాత్రను ప్రారంభించి కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు అది ముఖ్యంగా ప్రజలకు హాని చేసే ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని చెప్పని ఒక మంచి నిర్ణయాన్ని, గొప్ప నిర్ణయాన్ని ప్రజలకు ఆ యొక్క ఉద్దేశాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో సంకల్పయాత్రని ప్రారంభించడం జరిగింది. మరి ఈ సంకల్పయాత్రలో మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లా, దేశంలోనే ఎంతమంది ఎంపీలు ఉన్నారో ఆ ఎంపీలలో మొదటి ఆదిలాబాద్ జిల్లా ఎంపీ గారు మరి స్వయం బాబు గారు మొట్టమొదటిసారిగా సంకల్పయాత్రను ప్రారంభించడం జరిగింది. సంకల్పయాత్రలో భాగంగా ఇప్పటికీ 135 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క 150 కిలోమీటర్లు చేయడానికి V3తో ఈరోజు మనకు ఎంపీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సహజమైన సందేశాన్ని ఇవ్వబోతున్నారు. మహాత్మా గాంధీ ఏదైతే కళలు అన్నాడో ఆ కళలు నిజం కావాలంటే భారతీయ పౌరులందరూ కూడా వాళ్ళని చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. బాపు గారు అప్పుడు ఆ రోజులలో ఏమన్నారంటే భారతదేశంలో స్వచ్ఛమైన గాలి అందించాలా, స్వచ్ఛమైన తిండి అందించాలా, ఏదన్నా మంచిగా భారతదేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆనాడు గాంధీ గారు మరి ఆయన కళలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా కేవలం ఫోటోలు పెట్టి పూజలు చేయడం జరిగిందే తప్ప ఆయన కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళల్ని నిజం చేయడానికి ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు, నడ్డా గారు ఏదైతే గాంధీ కళలు కన్నారో ఆ కళలు నిజం కావాలంటే ప్రజల్ని చైతన్యవంతులు చేయాలన్న ఉద్దేశంతో ఈ సంకల్ప యాత్ర చేయడం జరిగింది. ఈ సంకల్ప యాత్రలో ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో ఏదైతే ప్లాస్టిక్ వాడడం జరుగుతున్నది, ఈ ప్లాస్టిక్ వలన అనేకమైన రోగాలు ప్రజలకు రావడం జరుగుతుంది. ఇవాళ పశువులు రోజు 2 లక్షల వరకు పశువులు ఈ ప్లాస్టిక్ను తిని చనిపోవడం జరుగుతుంది. రేపు రాబోయే రోజులలో కూడా మనుషులు కూడా చనిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ ప్రమాదం నుంచి ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి అందుకోసమే ఈ సంకల్పయాత్ర మేము 7వ రోజు కొనసాగుతున్నది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా అవసరం అనుకుంటే ఫారెస్ట్ నుంచి ఆకులతోటి ఏదైతే పెళ్ళిళ్ళు కానీ దాంతోపాటు
మన ఫంక్షన్లు కానీ ఆకులతోటి తినడానికి ప్రయత్నం చేయాలి. ప్లాస్టిక్ అనేది 1,00,000 సంవత్సరాలైనా భూమిలో కరగది. కాబట్టి ఏది ఏమైనా మనం కరిగే వస్తువును మనం ఉపయోగించాలి. ప్రజలు ఇవన్నీ కూడా ఇవాళ కిడ్నీలు పాడుగా కావడం జరుగుతుంది, లివర్ డ్యామేజ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికి ఎప్పుడు అటాక్ వస్తుందో తెలుస్తలేదు, ఎవరికి కాళ్ళు చేతులు పడతాయో తెలియదు, ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు. అందుకోసమే ఈ ప్లాస్టిక్ వలన అనేక రోగాలు వస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ వలన పట్టణాలలో కూడా ఈ ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఈ బాటిల్స్ కానీ పడేయడం వలన అవన్నీ కూడా మురికి కాలువలలో అవి ఇరికి అక్కడనే ఒకసారి జామ్ అయ్యి వర్షం వచ్చినప్పుడల్లా ఆ భూముల నుంచి మొత్తము పైకి వచ్చి గ్రామాలలో ఇళ్లలో నీరు కూడా ప్రవేశించడం జరుగుతున్నది. కాబట్టి అది మనకు హానికరంగా కనబడుతుంది. కాబట్టి దాన్ని మానేయాలని ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తుంది. ఒక సిద్ధాంతమైన పార్టీ ఏదన్నా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ. అందులో భారతదేశాన్ని కాపాడాలన్న తపన ఎవరికన్నా ఉన్నది అంటే అది నరేంద్ర మోదీ గారికి. కాబట్టి నరేంద్ర మోదీ గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నాడో ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వము మాయే అని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. 12వ రోజు ఆర్టీసీ సమ్మెలో భాగంగా హైదనగర్ డిపో ఆర్టీసీ కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ముదోల్ ఎస్ఐ అశోక్ ప్రజలను కోరారు. స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఈ నెల 18న ముదోల్ సర్కిల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజారక్షణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగానికి చిహ్నంగా ప్రతి ఏటా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. యువకులు రక్తదానానికి ముందుకొచ్చి ప్రాణదాతలుగా నిలవాలని ఆయన అన్నారు. సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మన ముదోల్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ నెల 18న మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన మండలంలోని యువకులందరికీ మా ముదోల్ సర్కిల్ పోలీసు వారి ఆధ్వర్యం యొక్క విన్నపం ఏంటంటే యువకులందరూ వచ్చి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ని విజయవంతం చేయగలని మా యొక్క మనవి. అదేవిధంగా మన ఈ పోలీసు ఎవరైతే మన సమాజం కోసం ప్రాణత్యాగాలు చేసి వారి యొక్క ఫ్యామిలీ కూడా కాదని మన కోసం ప్రాణత్యాగం చేసిన వారికి కృతజ్ఞతగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన మండలంలో యువకులందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని నా యొక్క మనవి. హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కర్నూలు జిల్లా ఆలూరులో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు. విద్యార్థులకు పోలీస్ శాఖలో వాడే పనిముట్ల గురించి వివరించిన ఆలూరు సీఐ దస్తగిరి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మళ్లీ మొదలైన మావోయిస్టుల అలజడి. 5 మావోయిస్టులను అరెస్ట్ చేసిన జిల్లా ఎస్పీ అపూర్వరావు. సిద్దిపేట జిల్లా చెర్యాలలో బంద్ నిర్వహించిన డివిజన్ సాధన జేఏసీ నాయకులు. చెర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ఆల్గోల్ గ్రామ శివార్లో దారుణం. సుదర్శన్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి, హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.